ప్రతి పట్టణంలో 4 ఉమ్మడి జిల్లాల్లో తిరుగుతూ గ్రాడ్యుయేట్స్ ను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. గ్రాడ్యుయేట్స్ స్టూడెంట్స్ గానీ, నిరుద్యోగులు గానీ, టీచర్స్ గానీ, లాయర్స్ గానీ, డాక్టర్స్ గానీ, జర్నలిస్ట్ గానీ, పోలీసులు గానీ వన్ సైడ్ ఒకటే బీజేపీ నరేంద్ర మోడీ గారిని గెలిపియాలి. ఎందుకంటే ఈ రోజు లాస్ట్ 10 years లో కంట్రీ ఎట్లా డెవలప్ అయింది, భారతదేశం ఎట్లా డెవలప్ అయింది అనేది ప్రతి ఒక్కరు చూస్తుండ్రు. లాస్ట్ ప్రభుత్వం బీఆర్ఎస్ కానీ, కరెంట్ ప్రభుత్వం కాంగ్రెస్ కానీ ఈరోజు స్టేట్ని ఎట్లాంటి పరిస్థితికి తీసుకొచ్చిండ్రు అందరు చూస్తుండ్రు. సో మీరు ఏం అడగకండి మేడం, మేమే బీజేపీ కొట్టేస్తాం, మేము ఎడ్యుకేటెడ్ పీపుల్, మాకు తెలియదా భారతీయ జనతా పార్టీ గురించి అని అడుగుతుండ్రు అని చెప్తుండ్రు. ఎలక్షన్లో కానీ వాళ్ళ రిజల్ట్ ఎట్లా తగ్గిందో చూసిండ్రు. ఇప్పుడు చూస్ చేసుకున్న క్యాండిడేట్ ఎట్లాంటి క్యాండిడేట్ని చూసుకుండ్రో కూడా అందరు చూసిండ్రు. మేము ఎక్కడ ప్రచారంకి వెళ్తున్నా కానీ అందరు ఒకటే చెప్తుండ్రు, నరేంద్ర రెడ్డి హటావ్, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ బచావ్. పిల్లల్ని ఎట్లా పట్టి పీడించిండ్రు, ఫీజు విషయంలో కావచ్చు, వాళ్ళ టీసీల విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో వాళ్ళని ఎట్లా సతాయించిండో వాళ్ళు మాకు చెప్తుంటే మేము తెలుసుకుంటున్నాం, ఓహో ఇంత అన్యాయం చేసిండు ఆయన అనేది. సో అక్కడ అసలు స్కోపే లేదు. ప్రతి ఒక్కరు కంపల్సరీ బీజేపీనే గెలిపిస్తారు. కాంగ్రెస్ నవరత్నాలు అని కొత్త స్కీమ్ తో వెళ్తామంటున్నారు. అన్న ఫస్ట్ మీరు ఇచ్చిన గ్యారంటీల మీద మాట్లాడండి, మీకు దమ్ముంటే అవి ఇంప్లిమెంట్ చేపియండి. కనీసం స్టేట్ అంతా కాకపోయినా మీరు నించునే 4 పార్లమెంట్లో ఉన్న వాళ్ళనన్నా గుర్తించి వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయండి. తర్వాత మీరు దేశం వరకు వెళ్ళొచ్చు, తర్వాత మీరు వేరే స్టేట్స్ వరకు మాట్లాడొచ్చు. మీరు నుంచిన 4 కాన్స్టిట్యుయెన్సీలలో మీరు చెప్పిన మాటలు ఇంప్లిమెంట్ చేయించగలిగే శక్తి ఉంటే 20 రోజులు ఉంది కదా, నించోబెట్టి అవి ఇంప్లిమెంట్ చేసి మీరు ఓటు అడగండి, మీకు జనాలు వేస్తారేమో చూద్దాం.